ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ, వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా, ఆ వెలుగే సత్యం శివం, గుర్తిస్తే నీదే జయం. ఒక మగువ శాపంతో పసివాడే గగనం, ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం, మధురం నీ చరితం. ఓ మగువా జయీ భవ, ఓ మహిళా విజయీ భవ. ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము, చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము. పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము, మనసు చూపిన మార్గం మొదలగా సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. పొద్దుటి నుంచి చూస్తున్నాను, ఏమిటి అంతగా ఆలోచిస్తున్నారు? నా లెక్క తప్పింది శాంతి. వినోద్కి సీతనిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను, కానీ వాడేమో మాలిని మొదలు పడ్డాడు. జయకృష్ణ తాగుబోతయ్యాడు. తెలిసి వాడికిచ్చి ఆ అమ్మాయి జీవితం నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. బాలాజీ అనితను ప్రేమిస్తున్నాడు. నా మాట నిలబెట్టడానికి ముగ్గురు పనికి రాకుండా పోయారు. నా చెల్లెలు కడసారి కోరిక తీర్చలేకపోయాను. నాకేం తోచట్లేదు. నీకేదో తోస్తే చెప్పు శాంతి. నేను చెప్తాను నాన్నా. నాన్నా, మీ చెల్లెలి కడసారి కోరిక తీర్చలేకపోతున్నందుకు మీరు బాధపడ్డంలో తప్పులేదు. చదువు సంధ్యల్లేని పల్లెటూరి పిల్లైన సీతను చదువుకున్న మీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకోవడం సరికాదు. మీ కోరిక నెరవేరడం మాట అటుంచి మీ పిల్లలు జీవితాంతం బాధపడాల్సొస్తుంది. అయితే ఇప్పుడేం చేద్దామంటావు? సీత ఎవరిని చేసుకోవాలనేది కాదు ముఖ్యం, సీతకు పెళ్లి కావడమే ముఖ్యం. అంతకన్నా ముఖ్యం తన జీవితం బాగుపడటం. ఇష్టపడని అన్నయ్యకిచ్చి చేయడం కంటే సీతను ఇష్టపడే వాడికిచ్చి పెళ్లి చేయడమే మంచిది. సీతకు తగిన వాణ్ణి చూసి కోరిన కట్నమిచ్చి కట్టబెట్టండి. ఆ వచ్చేవాడి చేత ఏదైనా వ్యాపారం చేయించండి. అవునండి, ఇందు చెప్పినట్టు చేయండి. సీత, మందు కొట్టి చాలా కాలం అయింది కదా, ఒళ్ళంతా ఒకటే తీపులు, నరాలన్నీ జివ లాగేస్తున్నాయి అనుకో. అలవాటు పడ్డ ప్రాణం కదమ్మా. ఒక్క పెగ్గన్నా పడితే గాని కాలు చేతులు ఆడవు, మెదడు పనిచేయదు. జరిగింది చెప్తే ఏమీ తాకుండానే ఫుల్ బాటిల్ కిక్కొస్తుంది నీకు. ఏంటిది? నన్ను చదువు సంచల్లిని ముద్దుకిచ్చి కట్టబెట్టమని ఇందు సలహా ఇచ్చింది. అది శాంతికి నచ్చింది. ధర్మారావు ఒప్పుకున్నట్టే. చూసావా, ఇలాంటి బాధలొస్తాయని నేను ముందే చెప్పానా లేదా? అప్పుడే ఆ ధర్మారావు గాని యమధర్మరాజు దగ్గరికి పంపించినట్టయితే ఇప్పుడు ఈ బాధ ఉండేవి కాదు కదా. ధర్మారావు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళుంటే నువ్వు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళుండేవాడివి. జైల్లో చిప్పకూడు తింటూ చేసిన తప్పుకి బాధపడుతూ ఉండేవాడివి.
వేళకు భోజనం, కంటికి నిద్ర, నిత్య మర్యాదలు ఇప్పుడు అనుభవించే జీవితం నీకు దొరికేదా? అది నిజమేననుకో. లైన్ క్లియర్ అయిందనుకుంటే ఈ అడ్డంకులేంటి? ఇప్పుడేం చేద్దామంటావు? ఆలోచించు. ఏమిటి చించేది? బుర్ర పనిచేసి చస్తే కదా. పోనీ ఒక పెగ్గు తగిలిచి ఆలోచించనా? నానా, ఓ ముదవంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు, ఎనక జనమ భాషలు ఎందరికీ తెలుసునో. ముదవంతి పువ్వులో ఇందు, ఈవేళ సాయంత్రం నాతో పాటు నువ్వు గుడికి రావాలి. ఏ? అలాగేనమ్మా. ఇందు నేను గుడికి వస్తాను. నువ్వు రావద్దు. ఏ ఎందుకు రాకూడదు? నిన్నెక్కడికైనా తీసుకెళ్తే తిన్నగా ఉండవు కదా. బట్టల షాపుకు తీసుకెళ్తే ఏం జరిగింది? నేనేం తప్పు చేయలేదు. ఆ అమ్మాయి నన్ను కొట్టింది. చెయ్యి పట్టుకుంటే కొట్టదా మరి? నువ్వు అనుకుని పట్టుకున్నాను, లేకపోతే నేను ఎందుకు పట్టుకుంటాను? ఇందు నన్ను గుడికి తీసుకెళ్ళవా? ఈ ఇంట్లో నన్ను పట్టించుకునేది నువ్వే అనుకున్నాను, కానీ నువ్వు కూడా నన్ను పట్టించుకోవడం మానేశావు అన్నమాట. నేను నీకు నచ్చినప్పుడు నువ్వు కొనిచ్చిన పొడుగు బెడ్లు నాకెందుకు? నా దగ్గర ఉన్న పొట్టి నీ కళ్ళ నేను వేసుకుంటాను పో. పెరుమాళ్ళు, నాతో పాటు నువ్వు గుడికొద్దు గాన్లే. అయ్ మా మంచి ఇందు, సువ్వి సువ్వి ఆ చూడాలమ్మా, ఆ చూడాలమ్మా. ఏయ్! పక్క నా కడుపు మండిపోతుంటే సువ్వి సువ్వి సువ్వాలమ్మనా? పద. ఎక్కడికి? పోయినానికి రా, పదమ్మా. నానా, లేకపోతే ఏంటమ్మా, మనకేమైనా ఇల్లు లేదా వాకిల్ లేదా? ఏళ్ళ కొంపలో పడి ఉండాల్సిన కర్మ మనకేంటి? బయటికి మాత్రం బతకలేమా? రే పదరా. ఆగండి అన్నయ్య. ఏం జరిగింది? ఆ ఏం జరిగిందా? ఏమీ తెలియనట్టుగా అడుగుతావే చెల్లెమ్మా. మీరు దేనికైనా తగిన వాళ్ళు. ఇంకా ఏం జరగాలి? అది కాదన్నయ్య గారు, మీకిక్కడ ఏం లోటు జరిగిందని. లోటు కాదమ్మా, చేటు చేటు జరిగేలా ఉంది. అలిగి అత్తగారింటికి చెడి చెల్లింటికి వెళ్ళకూడదన్నారు, కానీ ఎక్కడికి వెళ్ళకూడదు నాకు అర్థమైపోయింది. రే పద పదమ్మా, పదమరా. బావా, హాగు బావా. మా ఇంటల్లుడు బాధపడకూడదు. మా వల్ల ఏం తప్పు జరిగింది చెప్పు బావా. ఏమండి, నా పిల్లకి పెళ్లి చేయలేక కాదు కదా నేను మీ ఇంటికి వచ్చింది. ఈ పెద్ద మనిషే కదండి నా ఇంటికి వచ్చి, బావా నా చెల్లెలు కడసారి కోరిక తీర్చుకుంటాను, నీ కూతురు నా ఇంటి కోడలు చేసుకుంటాను అని కళ్ళ నీళ్లు పెట్టుకుని కాళ్ళ మీద పడితే కదండి నేను వచ్చింది. కానీ నువ్వు చేసిందేంటి? ఎవడో దారిని పోయే దానగాడికి నా కూతురికి పెళ్లి చేస్తావా? ఇదిగా నా కూతురికి పెళ్లి చెయ్యాలని నేను అనుకోవాలే, కానీ నేను చేసుకుంటానని పెళ్లి కొడుకులు క్యూలో నుంచి ఉంటారయా? ఇదిగో బావా, నెల రోజులు తిరిగే లోపల మీకంటే గొప్ప సంబంధం తెచ్చి నా కూతురికి పెళ్లి చేయకపోతే నా పేరు కంకిపాడు బలరామే కాదు, నా మొఖాన అనుమే. పదన్నమ్మా, పదని పోలా. బావా, ఆగు బావా, నేను చెప్పేది విను. ఆగాను. నా కూతురిని నీ ఇంటి కోడలను చేసుకుంటాను అని చెప్పి మాట ఇవ్వయ్యా. ఇవ్వు బావా, మాట ఇవ్వు. నాకు వారం రోజులు టైం ఇవ్వు. సీతకు న్యాయం చేస్తాను. లోపలికి వెళ్ళండి బావా. నాన్న వెళ్దామా? లోపలికి. మావయ్య మనకు మాట ఇచ్చాడు కదరా, ఇక జయమే. సీతకు న్యాయం చేస్తానన్నారు. ఏమిటండి మీరు చేయబోయే న్యాయం? వెళ్లే వాళ్ళని ఆపి మరీ అభయం ఇచ్చారు. లేక వాళ్ళని అలాగే పంపిస్తావా? మాట చిండి తీసుకొచ్చిన తర్వాత వాడికి దారి చూపించాలి కదా. దారులన్నీ మూసుకుపోయాక చూపించడానికి ఏముందండి? జయకృష్ణ తాగుబోతూ వాడికిచ్చి లాభం లేదన్నారుగా. వాడు కాకపోతే బాలాజీ ఉన్నాడుగా, వాడికిచ్చి చేద్దాం. ఏమండి, మీరు ఆలోచించే మాట్లాడుతున్నారా? సీత కన్నా బాలాజీ చిన్నవాడండి. పైగా వాడేమో అనితని ఇష్టపడుతున్నాడు. అది మీకు కూడా తెలుసు. ఇన్ని తెలిసి కూడా ఎలా చేద్దాం అనుకుంటున్నారండి? వయసు దేవుంది. అబ్బాయి కన్నా అమ్మాయి వయసు ఎక్కువ ఉన్నా ఎన్ని పెళ్లిళ్ళు జరగలేదు. మరి అనిత సంగతి? అనిత ఎవరు? మీ ప్రాణ స్నేహితుడు కూతురండి. మూర్తికి నచ్చ చెబుదాం. అనితకు మంచి సంబంధం చూసి మనమే పెళ్లి చేద్దాం. బావుందండి. మీ అవసరాలకి అందరి జీవితాలతో ఆడుకుంటారా? మీకు తప్ప ఎదుటి వాళ్ళకి ఆశలు, కోరికలు, ప్రేమలు ఏం ఉండవనుకుంటున్నారా? చెల్లెలు కడసారి కోరిక తీర్చాలని మీ స్వార్థానికి
ఎంతమందిని బలి చేస్తారండి? నోర్మయ్, మంచి చెడ్డ లేకుండా మాట్లాడకు. నీ చేత నేను చెప్పించుకునే స్థితిలో లేను. ఏం చేయాలో నాకు తెలుసు. ఏమండి? నీ మీద కృతజ్ఞత లేకుండా నీ ప్రేమను బలి చేయబోతున్నాను. నన్ను క్షమించమ్మా. రండి మావయ్య. మావయ్య గారు ఏంటి అలా అన్నారు? నాకు ఒక చిక్కు సమస్య వచ్చి పడిందమ్మా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చిక్కు సమస్య? చిక్కు విప్తే సమస్య పరిష్కారం అయిపోతుంది కదా. అదేమిటో చెప్పండి మావయ్య గారు, నా వల్ల అవుతుందేమో చూస్తాను. నీ వల్ల కాదమ్మా. మావయ్య గారు, నన్ను తక్కువ అంచనా వేయకండి. మీలాంటి దాన్ని నేనును మాట ఇచ్చానంటే దాన్ని నిలబెట్టుకోవటానికి ప్రాణాలైనా ఇస్తాను. సాధ్యం కాదని ఎప్పుడూ అనుకోకూడదు. అబ్దుల్ కలాం గారు అనే మాటల్నే నేను ఎప్పుడూ పాటిస్తాను. చెప్పండి మావయ్య, మీ చిక్కు సమస్య ఏమిటో నేను తీరుస్తాను. ధర్మా, ఎలా ఎంతసేపైంది వచ్చి? ఇప్పుడేరా. ఏదైనా పని మీద వచ్చావా? ఫోన్ చేస్తే నేనే వచ్చిండేవాడిగా. క్షణం తీరిక లేనివాడివి. పని గట్టుకు రావడం దేనికి? నీతో పర్సనల్గా మాట్లాడాలరా. అలా బయటికి వెళదాంరా. వెళ్ళొస్తానమ్మా. మావయ్య, ఇంతకీ మీ చిక్కు సమస్య ఏంటో చెప్పారు కాదు. చెప్తానమ్మా, చెప్తాను. రారా. పద. ఏదో మాట్లాడాలని తీసుకొచ్చి ఏమీ మాట్లాడకుండా నుంచుతావే? రే, నేను నీ ప్రాణ స్నేహితుడిరా. ఏ విషయమైనా సంకోచించకుండా చెప్పు. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. నా కోసం ప్రాణాన్ని ఇస్తావనే నమ్మకం నాకుంది. అడగకూడని విషయాన్ని అడగటానికి తీసుకొచ్చాను. నువ్వే చెబుతున్నావుగా నీకోసం నేను ప్రాణాలైనా ఇస్తానని. ఇంకా ఇవ్వడానికి నా దగ్గరే ఉంది. ఉందిరా. నాకు ఈ పేరు ప్రతిష్టలు, ఆస్తి, అంతస్తులు రావటానికి అంతెందుకు, నేను ప్రాణాలతో ఉండటానికి కారణం ఎవరు? నీ చెల్లెలు. అలాంటి నా చెల్లెలు ఆశయం నెరవేర్చకుండా నా ప్రాణాలు పోతే స్వర్గానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా? నరకానికే వెళ్తావు. నేను నరకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళ్ళడం అనేది నీ చేతిలోనే ఉందిరా. ధర్మ, ఏమిట్రా నువ్వనేది? నా చెల్లెలు కూతుర్ని నా కోడలుగా చేసుకోవాలని నేను చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇప్పుడు నాకున్న ఒకే ఒక ఆశాకిరణం బాలాజీ. సీతను బాలాజీకి ఇవ్వాలని అనుకుంటున్నాను రా. అవును మూర్తి, అంతకుమించి వేరే దారి లేదు. ఇంతకీ బాలాజీ ఒప్పుకున్నాడా? ఎలాగోలా ఒప్పిస్తాను. అదంత ముఖ్యం కాదు. ముందుగా ఒప్పించాల్సింది అనితను. బాలాజీ, అనిత ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు. ఇది నీకు తెలియంది కాదు. అనితకు మంచి సంబంధం చూసి ఖర్చులను నేనే భరించి ఘనంగా పెళ్లి జరిపిస్తాను. అనితను నువ్వే ఒప్పించాలి. నాకు ఈ సాయం చేసి పెట్టు మూర్తి. నా అంత స్వార్థపడు లేనా ఆ నవ్వుకు అర్థం? అది కాదు, సీతకి బాలాజీకి నువ్వనుకున్నట్టే పెళ్లి జరిపించు. కాకపోతే ఒక కండిషన్. జాతకాల మీద నీకు నమ్మకం లేదని నాకు తెలుసు, కానీ సీత జాతకం నేను చూడాలి. సీత జాతకం బాలాజీ జాతకంతో సరిపోవాలి. వాళ్ళిద్దరికీ జాతకాలు సరిపోతేనే పెళ్లి చేయాలి. లేదంటే సీతని ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేయాలి. ఈ కండిషన్కి నువ్వు ఒప్పుకుంటేనే అనిత నేను ఒప్పిస్తాను. సరే. కొండంత నీ గుండె బరువును దింపుకోవడానికి నన్ను కొండ మించి కిందికి తోసేస్తావా? ధర్మ, స్నేహధర్మం కదా. కానీ తన చెల్లెలు కూతురు తన కోడలు కావాలంటూ ఆయన ఏదేదో చేస్తుంటే మీకేమైందన్నయ్యా? ఆయన మాటలు మీరు కూడా ఒప్పుకొనొచ్చారా? మీ కూతురు జీవితం ఏమవుతుందో ఆలోచించారా? ఎవరికి ఎవరో
ఏది ఎప్పుడు ఎలా జరగాలో ఆ సర్వేశ్వరుడు ముందుగానే రాస్తాడమ్మా. ఆ ప్రకారం జరిగి తీరాల్సిందే. దాన్ని మార్చడం ఎవ్వరి తరమూ కాదు. లలాట లిఖితారేఖాం పరమాష్టం అశక్యతే అన్నారు. ఎవరిని నిందించి ఏం ప్రయోజనం చెప్పమ్మా? అలాని చెప్పి తన బాధే అందరి బాధ అనుకుంటే ఎలా అన్నయ్య గారు? స్నేహితుడిగా తన మాట కట్టుబడుంటాననే నమ్మకంతో ధర్మ నాతో ఈ మాట చెప్పాడు. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయకూడదుగా. ఒకవేళ అలా చేశానే అనుకో, ఇన్నేళ్ల మా స్నేహానికి అర్థం లేకుండా పోతుందమ్మా. మీ స్నేహం కోసం ఓ ఆడపిల్ల జీవితం. రామా సీత, జాతకం తెచ్చావా? ఇదిగోండి అన్నయ్య గారు, మీరు చూస్తూ ఉండండి, కాఫీ తెస్తాను. అలాగే. అదేంటి బాబాయ్ గారు అలా షాక్ అయ్యారు? ఏం లేదమ్మా, ఏమీ లేదు. ఇంతకీ నా జాతకం ఎలా ఉంది చెప్పండి బాబాయ్ గారు. ఉంది, చాలా బాగుంది, దివ్యంగా ఉంది. మార్జాతకురాలేవమ్మా. సీత జాతకంలో ఎన్ని దోషాలున్నాయా? ఎవరిదండి జాతకం? సీత జాతకం. ఇప్పుడు ఆ జాతకం చూడాల్సిన పనే ఉంది. ధర్మారావు సీతకి పెళ్లి చేస్తానంటున్నాడు. అంటే వినోద్కిస్తారా? కాదు, బాలాజీకి. సీతని బాలాజీకిస్తారా? అవును. బాలాజీ ఒప్పుకున్నాడా? ఒప్పిస్తాట. మరి మన అంతేం కావాలండి? తనే డబ్బు ఖర్చు పెట్టి ఇంకొకరితో పెళ్లి చేయిస్తా అన్నాడు. ఇది మరీ బాగుంది. దానికి మీరేమన్నారు? కాదని లేకపోయాను శారద. ఏమండి, మరేం చేయమంటావు? ఇంతకీ సీత జాతకం ఎలా ఉందండి? జాతకం తీసుకొస్తుంటే కాకి తన్నింది, చూస్తుంటే ఇదిగో ఇప్పుడు బలి పడింది. ఈ రెండు సంఘటనలు అశుభానికి సంకేతాలే. బావులేదు శారద, సీత జాతకం ఏమాత్రం బావులేదు. ఆ అమ్మాయికి పెళ్ళే కాపురం చేసే చోట కలహాలు కాపురం చేస్తాయి, కలతలు సంసారం చేస్తాయి, కన్నీటి స్నానాలే మిగులుతాయి. మీరు ఈ విషయం అన్నయ్య గారితో చెప్పొచ్చు కదా? చెప్పలేను శారద. ఏ? ధర్మారావుకి జాతకాల మీద నమ్మకం లేదు. ఇప్పుడు ఈ జాతక ఫలితం ఇలా ఉంది అని చెబితే నన్ను అనుమానిస్తాడు. తన కూతురు సుఖం కోసం తనేదో అబద్ధం చెబుతున్నాడు అని నన్ను అపార్థం చేసుకుంటాడు. నా ప్రాణ స్నేహితుడు నేను బాధ పెట్టలేను. అంటే కన్ను కూతురిని బాధ పెట్టొచ్చు అన్నమాట. నాన్నగారు, నన్ను వేరే వాళ్ళకి ఇవ్వటానికి మీరెలా ఒప్పుకున్నారు? మీరు ఒప్పుకుంటే మాత్రం నేను చేసుకుంటాననుకున్నారా? చస్తే చేసుకోను.